అత్తయ్య, వాళ్ళకి మనమేమైనా దేవాంశ్ బాబు చేతికి బంగారు కడియమో మెళ్ళో గొలుసో చేయించమన్నావా? ఇంకా నయం, మగవాళ్లకి వడ్డాణం లేదో సరిపోయింది. లేదంటే ఇలాంటి వాళ్లకి నడ్డి విరిగేది చేయించేలోపు. స్వాహాదేవి, క్షమించండి బావుగారు. అయ్యో, దయచేసి మీరు అలా అనకండి. మా అయ్యా అని చెప్పుకునే అయ్యయ్యో, మీరిబ్బంది పడకండమ్మా. ఆ మాత్రం చేయించలేకపోతే చేతగాని వాళ్ళు అనుకుంటారు. మాట అన్నాం, చేయిస్తాం అంతే. బంగారం ధరేమీ తక్కువ లేదండి. గుణంలో మేము ఎక్కువేలేండి. చేయించకపోతే మాకే అదోలా ఉంటుంది. మీ ఇష్టం. ఉంగరం చేయిస్తానంటున్నారు కదా, ఊ అనేస్తే పోలా? అమ్మా సియా, ఈ నగలు భద్రంగా పెట్టుకో. పెళ్లిలో ఇవన్నీ వేసుకునే రావాలి, సరేనా సియా? మనసులో ఏం పెట్టుకోకండి బావుగారు. అయ్యో, మనసున్న మహారాజులు మీరు బావుగారు. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. సునైనా, అత్తయ్య గారు చెప్పండి. దశరథ రాజు గారు ఇచ్చిన బంగారాన్ని దాచిపెట్టావా? దాచిపెట్టకి ఏం చేస్తావులే. మనం చేయించాల్సిన ఉంగరం సంగతి ఏం చేద్దామో అది చెప్పండి ముందు. అదే ఆలోచిస్తున్నానమ్మా. రాళ్లు పొదిగిందా కోడిగుడ్లు పొదిగిందా అని ఆలోచించక్కర్లేదు. రొక్కాని ఎలా సర్దుబాటు చెయ్యాలో అది ఆలోచించరా ముందు. మీరు ఆవేశపడి మాటిచ్చారత్తయ్య. మనవి ఖాళీ చేతులని వాళ్ళకి తెలుసు కదా. అంటే నేను తప్పు చేశానంటావు. ఆ, ఉంగరం చేయించాలనను తప్పంటావు, అంతేనా? అలాగని కాదమ్మా. 5,000 అప్పిమ్మంటే 10,000 విరుచుకునే జనం. 1,00,000 అడిగితే మంచినీళ్లు కూడా ఇవ్వరమ్మా. అదెవరు? దిక్కు ముక్కు లేని పిల్ల. రాములవారి గుళ్ళో క్యారమంటుంటే ప్రసాదమని పట్టుకొచ్చావు. ఆ తర్వాత దీన్ని పోషించడానికి ఎంత ఖర్చు పెట్టుంటావు? ఎక్కువద్దు, రోజుకో 50 రూపాయలు వేసుకో. అంటే ఇప్పటిదాకా కనీసం 3 లక్షల దాకా అయినా చేరిందా? అదే సొమ్ము దానికి కూడు పెట్టడం కోసం కాకుండా కూడబెట్టడం కోసం ఉపయోగించుంటే చెరో అరతులం బంగారమైనా తగిలించుకునుండేవాళ్ళమా? ఆడపిల్లకు పెట్టిన ఖర్చును లెక్క పెట్టకూడదమ్మా. ఈ ఒక్క మాటే చెప్తావు. ఆ ఉంగరం సంగతేంటో చూడు ముందు. సునైనా, ఆ రామయ్యకు బంగారం ఎలా చేయించగలమో సీతమ్మ తల్లి దారి చూపించాలి.
కరివేపాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంటారు. నా వరకైతే ముందు మంచి రోజులు రావాలి. నానమ్మ నన్ను అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు అప్పు తీసుకొని దేవాష్ బాబు గారికి గనక ఉంగరం తీసుకున్నావంటే మొట్టమొదటిసారిగా నన్ను కడుపు నిండా భోజనం చేస్తుందేమో కదూ. ఏం దాచుకుంటున్నావు? ఏం లేదండి. ఉంది, నీ అరచేతిలోనే ఉంది. అయ్యో రామా, చెయ్యి కాలింది చూసేసారా ఏంటి? ఏమైంది, ఎందుకు ఇలా జరిగిందని అడిగితే నేను అబద్ధం చెప్పలేనే. నీ అరచేతిలోనే అదృష్ట రేఖ ఉంది. నువ్వు మహజ్జాతకురాలు అన్న సంగతి నీకే తెలీదు. ఏంటి స్మైల్ ఇస్తున్నావు? నేనన్నది అవుననా కాదనా? మీరన్నదే నిజమైతే ఎంత బాగుంటుందోనని. ఈ పెళ్ళైతే నీ జీవితం ఎలా మారిపోబోతుందో నువ్వు ఊహించలేవు. నిజమే, నేను ప్రేమించిన వాడు నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోతే నేనేమైపోతానో ఆ రాముడికే తెలియాలి. అవును, మీ తమ్ముడెక్కడా? ఎప్పుడు నీకు తోకలా ఉండేవాడు కదా. ఇంట్లోనే ఉన్నాడు. నేను పని మీద బయటికొచ్చాను. ఆ పని మీ తమ్ముడికి తెలియకూడదని మేనేజ్ చేశావు, అంతేనా? ఏంటయ్యా రామయ్య, ఈయనకి నేను అప్పు కోసం తిరుగుతున్నట్టు కూడా తెలిసిపోయిందా? నాకెలా తెలిసిందనా నీ అయోమయానికి అర్థం? వెరీ సింపుల్. నీ ఇంటి అల్లుణ్ణి కాబోతున్న నేను కనబడగానే కంగారు పడి చెయ్యి వెనక్కి దాసేస్తున్నావంటే మీ వాళ్ళని కూడా ఎవరిని తోడు తీసుకురావు. కానీ నేను రావచ్చా? ఎక్కడికి డ్రాప్ చేయాలో చెప్పు, నేను దిగబెడతాను. వద్దండి, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేం లేదే, నేనే నిన్ను మోయట్లేదు. కారులో వెళ్దాం. తల అడ్డంగా తిప్పుతున్నావు ఎందుకు? వద్దని. పెళ్లికి ముందే ఆడపిల్ల కారులో తిరుగుతుంది అనుకుంటారనా? ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకూడదు. పద. క్షమించండి, నేను నడిచే వెళ్తాను. మీ అభిమానానికి, జాలి గుండెకి కృతజ్ఞతలు. వెంట మా తమ్ముడున్నా వచ్చేదానేమో. ఇప్పుడైతే సరే వెళ్ళు. నీ పని పూర్తి చేసుకుని తిరిగొచ్చేటప్పుడైనా కనబడతావా? ఎందుకండి? నమస్కారం పెడదామని. నమస్కారం. ఇప్పుడు కాదులే, తమరు మళ్ళీ వచ్చేటప్పుడు. గో, వెళ్ళు వెళ్ళు. రా వైదేహి, ఎన్ని మూరలు కావాలి? పూలొద్దక్క, డబ్బులు కావాలి. ఎంత? 50. ఇదిగో. డబ్బులు అడిగి మొహమాట పడతావేంటమ్మా, తీసుకో. నాకు 50,000 కావాలక్క. 50,000?
అప్పుగానే అక్క. ధర్మ వడ్డీ అయితేనే కట్టగలను. నీ అగరొత్తుల వ్యాపారానికి 1000-2000 అడిగి మళ్ళీ చెప్పిన టయానికే ఇచ్చేదానివి. నాతో ఉంటే నీకు ఇవ్వనా వైదేహి? టీ కొట్టి రంగాన్ని అడిగి చూడు. సరే అక్క. ఉమ్. ఏంటమ్మా నువ్వనేది? 50,000 అంటే మాట్లాడుకున్నావా? అప్పుగానే అన్నా. మీ నాన్నగారికి తెలియకూడదు అంటావు. ఎందుకంటేనేమో ఎప్పుడైనా చెప్పొచ్చు అంటావు. మాట తప్పనన్నా. నీ గురించి నాకు తెలుసు వైదేహి, కానీ వ్యాపారం ఏం అవ్వట్లేదు. రోజుకి 500 అవడమే గగనం అయిపోయింది. నాకు చాలా అవసరం ఉందన్నా. ఉంటే నువ్వెంతగా అడగాలమ్మా? నోరు తెరిచి అడిగావు, సాయమే చేసేవాణ్ణి. అడగగానే ఇవ్వలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. నాకింకా వేరే దారే లేదా అన్నా? వడ్డీ ఎక్కువైనా పర్లేదనుకుంటే సారాయి కోటిని కలుపు. ఇస్తాడా అన్నా? ఇస్తాడు, కానీ చెప్పిన టైంకి ఇవ్వకపోతే ప్రాణం తీస్తాడు. అంతకంటే ముందు పరువు తీస్తాడు. మాటంటే మాటే అన్నా. వెళ్తాను. సరే, జాగ్రత్తమ్మా. ఇస్తాడు, కానీ చెప్పిన టైంకి ఇవ్వకపోతే ప్రాణం తీస్తాడు. బాగా తాగినట్టున్నావు, జాగ్రత్త. పో. రేయ్, పిల్లొచ్చింది రేయ్. సారాయి కంపు పోవాలని అగరవత్తులు అంటించడానికి వచ్చిందేమో. మీ ఎముకలు నుసి చేయించుకోవాలని ఉందా ఏంట్రా?
రాకూడని చోటికొచ్చావేంటి? ఇక్కడికొస్తేనే పని అవుతుందని వచ్చానండి. ఎవడైనా అల్లరి చేశాడా? కాలో చెయ్యో ఎరక్కొట్టేనా? ఈ ఎదవలకి 500 ఇచ్చినా పోయి కొట్టేసొస్తారు. గొడవలొద్దండి, అలాంటి అవసరం కూడా కాదు. నాకు అప్పు కావాలి. అప్పా? వడ్డీ ఎంతో తెలుసా? ఫుల్లు తాగినోడికి కూడా మత్తు దిగిపోద్ది. 100కి 10 రూపాయలు. ధర్మ వడ్డీ 2 రూపాయలు చేసుకొని 50,000 ఇవ్వండి. షూరిటీ రాయ్. మాట చాలరా. అగరొత్తులమ్మే వైదేహి అబద్ధమాడిందంటే ఊరు వల్లకాడవుతుంది అంటారు. వినలేదా? షూరిటీ అడుగుతావా? రేయ్ పోరా. చూడు, ధర్మం పుణ్యం నమ్ముకుని బతకన్నేను. మత్తెక్కించేవి 2 1 మందు, 2 డబ్బు. వీటిని నమ్మే నేను వ్యాపారం చేస్తాను. ఇదిగో 100కి 3 రూపాయలు చేసి ఇస్తున్నాను. మంచిదానివని, మాట తప్పవని 3 నెలల్లో మొత్తం కట్టకపోతే నువ్వు వ్యాపారం చెయ్యలేవు. ఇదిగో తీసుకో. ఈ ఒక్క మాటే చెప్తావు. ఆ ఉంగరం సంగతి ఏంటో చూడు ముందు. చూస్తూ ఉండు, నువ్వు కోటీశ్వరుడికి భార్యవవుతావు. అంటే సారా అమ్మే కోటిగాడనుకునేవు. మీ మేలు, మీరిచ్చిన గడువు మర్చిపోనండి. మర్చిపోతే ఏం జరుగుద్దో నాకేం కావాలో తెలుసా? చెప్పనా?
అర్థమైందా? వెళ్ళు వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు, వెళ్ళు.